చేశారు. దాడి చేసిన నిందితులను శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్లకు కోర్టు రిమాండ్ విధించింది. బిఎన్ఎస్ యాక్ట్ 3315190191/2, 324/2, 292, 126/2, 131 సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిందితులను మ్యాజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది అల్లు అర్జున్ వివాదం. అల్లు అర్జున్ తీరును తప్పుబడుతూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. మరోవైపు కుట్రతోనే దాడి చేశారంటూ బీజేపీ, బీఆర్ఎస్ కౌంటర్లు ఇస్తోంది. సినిమా వాళ్ళను టార్గెట్ చేశారంటూ అటాక్ చేస్తున్నారు ఇతర పార్టీల నేతలు. దాడి చేసిన వారు అధికార పార్టీకి చెందినవారంటూ విమర్శిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలే దాడి చేయించారంటూ కాంగ్రెస్ రివర్స్ కౌంటర్ ఇస్తోంది. బన్నీ ఇంటిపై దాడిని సీఎం రేవంత్, డీకే అరుణ, హరీష్ రావు ఖండించారు. కాంగ్రెస్ పాలనలో నేరాలు పెరిగాయంటూ హరీష్ రావు ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ వివాదంపై విజయశాంతి కూడా స్పందించారు. ఒకసారి వరుసగా నేతలు చేసిన ట్వీట్లను మనం చూద్దాం. వరుసగా నేతలంతా కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పాలి. అల్లు అర్జున్పై దాడి ఘటన తొలుత ముఖ్యమంత్రి ఖండించారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో దాడిని ఉపేక్షించలేదంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా స్పందించారు. స్క్రీన్పై ఆ ట్వీట్ చూడొచ్చు. ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ అండర్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ అలార్మింగ్. ఓవర్ 35,944 crime cases have been reported in Hyderabad in 2024. The shocking stone pelting incident at Allu Arjun residence today, a complete failure of governance అంటూ ఆయన ప్రభుత్వ వైఫల్యంగా హరీష్ రావు అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనపై స్పందించారు. ఇది ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్నారు. అలాగే దాదాపు 35,000 పైచిలకు కేసులు, నేరపూరితమైనటువంటి కేసులు ఈ సంవత్సరంలో నమోదైనవి. ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత అంటూ ఆయన ఒక రకంగా విమర్శనాత్మకమైనటువంటి ట్వీట్ చేశారు. ఇదంతా కూడా పోలీస్ ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటూ హరీష్ రావు ఆ ట్విట్టర్లో విమర్శించిన పరిస్థితి. మరోవైపు ఇక డీకే అరుణ కూడా ఈ ఘటనపై స్పందించారు. అల్లు అర్జున్పై దాడి ఘటన ఆమె ఖండించారు. ద అటాక్ ఆన్ ఫిల్మ్ స్టార్ అల్లు అర్జున్స్ హౌస్ ఈజ్ ఇన్హ్యూమన్ అండ్ ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ఇట్. అండర్ కాంగ్రెస్ రూల్, law and order in this state has completely collapsed. Police officials must act decisively in such incidents అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇదంతా కూడా పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి అంటూ ఆమె ఆరోపిస్తున్నారు. ఇదంతా కూడా అమానవీయం, తీవ్రంగా ఖండిస్తున్నామంటూ డీకే అరుణ కూడా ట్వీట్ చేశారు. సో కాంగ్రెస్ హయాంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటూ హరీష్ రావు, డీకే అరుణ ఇద్దరు కూడా ట్వీట్ చేశారు. ఇక మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, విజయశాంతి, కాంగ్రెస్ నేత విజయశాంతి కూడా ట్వీట్ చేశారు. తెలుగులో ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన, ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణ, ఏపీల విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్టుగా, తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్టుగా గత 2 రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు, తదనంతర భావోద్వేగాలు అగుపడుతున్నవి. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అట్లా కాక మళ్ళా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఒక సంఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీజేపీ నేతల ప్రకటనలు కనబడుతున్నవి. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ గారు ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణ చేయడం గర్హనీయం. ఇదంతా అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావలసిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరమన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి, పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి అంటూ హరహర మహాదేవ్, జై తెలంగాణ, విజయశాంతి. ఇది విజయశాంతి చేసిన ట్వీట్. ముఖ్యమంత్రి రేవంత్కు అనుకూలంగా ఆమె ట్వీట్ చేశారు. ఇదంతా కూడా బీజేపీ, 2 తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు బాధ్యతారహిత్యంగా చేస్తున్న ప్రకటనలు అంటూ ఆమె చేసిన ట్వీట్. మరొక ట్వీట్ ముఖ్యమంత్రి స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాం. ఇది నిన్ననే చేశారైనా. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలి, రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ ఆదేశిస్తున్నా అంటూ ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించలేదు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ నిన్న సాయంత్రమే ముఖ్యమంత్రి అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటన తర్వాత చేసిన ట్వీట్ ఇది. ఆయన నిన్ననే స్పందించారు. సో వరుసగా ఇలా నేతలంతా కూడా స్పందిస్తున్నారు. ఇక క్రైమ్ రేట్కి సంబంధించి కూడా ఒకసారి మనం చూద్దాం. యాన్యువల్ రిపోర్ట్లో నిన్న పోలీసు వెల్లడించిన రిపోర్ట్ అది. అప్డేటెడ్ క్రైమ్ కేసెస్ కంపారిజన్ ఇన్ 2023 వర్సెస్ 24 అన్నట్టుగా
ఇక్కడ ఇచ్చారు. ఓవరాల్ క్రైమ్ రేటు 35,000 పైచిలకు కేసులు నమోదయ్యాయి ఈ ఏడాది. గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువ. గత ఏడాది 25,000 ఉన్నాయి, ఈ ఏడాది మరి 35,000 అయింది. ఇది కూడా హరీష్ రావు తన ట్వీట్లో వెల్లడించారు. 35,944 క్రైమ్ కేసెస్ అంటే కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే చాలా తక్కువ, దాదాపు 10,000 చాలా ఎక్కువ, దాదాపు 10,000 పైగా ఈసారి. ఒకసారి క్లియర్గా చూడండి. 2023లో క్రైమ్ రేటు అంటే కేసులు 25,488 ఉంటే 2024లో 35,940 అంటే దాదాపు 10,000 పెరిగినాయి. ఏకంగా అమంతంగా 10,000 పెరిగినాయి క్రైమ్ కేసులు. క్రైమ్ రేట్ పెరిగిందని అటు హరీష్ రావు కూడా ఆరోపిస్తున్నారు. అందుకు నిన్న పోలీస్ యాన్యువల్ రిపోర్ట్లో కూడా వెల్లడించిన అంశాలవి, ఈ లెక్కలతో సహా వాళ్ళు వెల్లడించిన అంశాలవి. అలాగే ఇంకా బిఎన్ఎస్ కేసెస్ కూడా పెరిగినాయి. గతంతో పోలిస్తే దాదాపుగా 1000కి పైగా 23,000 గత ఏడాది ఉంటే ఈసారి 28,000 అంటే దాదాపుగా 5,000 పెరిగినాయి. వివిధ సెక్షన్ల కింద పెట్టిన కేసులు ఓవరాల్గా అన్ని రకాలుగా ఆల్ బాడ్లీ కేసెస్ అంటూ క్రైమ్ కేసెస్ అంటూ అవి కూడా పెరిగాయి దాదాపుగా. సో క్రైమ్ రేటింగ్ చాలా పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే అన్ని విభాగాల్లో పెరిగింది. ఒకసారి గ్రాఫ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది పోలీస్ శాఖ ఇచ్చినటువంటి నివేదిక. నిన్న వార్షిక నివేదిక ఇచ్చింది పోలీస్ శాఖ. ఇందులో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని రకాలైనటువంటి నేరాలు పెరిగాయి. అంటే రకరకాల కేసులు ఉంటాయి కదా, సో వాటిలో అన్ని విభాగాల్లో ఈ నేరాలు పెరిగాయి. రకరకాల నేరాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా గ్రాఫ్ ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి క్రైమ్ రేట్ పెరిగింది. ఇది పోలీస్ శాఖ అధికారికంగా అఫీషియల్గా నిన్న రిలీజ్ చేసిన డేటా అది. సో అది పక్కన పెడదాం. అది అలా ఉంటే నిన్న హరీష్ రావు కూడా దాన్ని కోట్ చేస్తూ ఈ రకంగా గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. కానీ ఇప్పుడు ఒక సినిమా స్టార్పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి అయితే రాజకీయ రంగు పొలుముకుంటున్న ఈ నేపథ్యంలో నిన్న యాదృచ్ఛికంగా పోలీసులు యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చారు. సరే, దాంతో కొంతమంది కంపారిజన్ కూడా చేస్తున్నారు హరీష్ రావు లాంటి నేతలు. అది ఆ రకంగా దీన్ని అనుకూలంగా మార్చుకున్నారు. సో మొత్తం మీద ఇటు బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలపై విరుచుపడుతున్నారు, బీఆర్ఎస్ నేతలపై విరుచుపడుతున్నారు. అటు బీజేపీ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపై విరుచుపడుతున్న పరిస్థితి. మొత్తం మీద శాంతి భద్రతల అంశంలో ఒకరినొకరు బదనాం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో కాంగ్రెస్ పాలనలో నేరాలు పెరిగాయంటూ ఇటు ప్రతిపక్ష నేతలైతే ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఇది ఒక పొలిటికల్ టర్న్ అయితే తీసుకుంది. ఒక సినిమా స్టార్ ఇన్సిడెంట్ ఇదంతా డిసెంబర్ 4 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ పరిణామాలన్నీ కూడా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సో ఏంటి పొలిటికల్ మైలేజ్ కోసం ఒక సినిమా స్టార్ నేత వర్సెస్ అభినేత అన్నట్టుగా తయారవుతుంది ఇష్యూ. సో ఏంటి చూద్దాం ఒకసారి. మా కరెస్పాండెంట్ మధు ఉన్నారు. మధు, సినిమా స్టార్ ఇన్సిడెంట్ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అల్లు అర్జున్ డిసెంబర్ 4 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అల్లు అర్జున్ జైల్, బెయిల్, రిలీజ్ అండ్ తర్వాత అటాక్, ఇదంతా కూడా ఒక రకంగా రాజకీయ రంగు పొలుముకుంటుంది. రాజకీయ పార్టీలు మీరంటే మీరు కారకులు అంటూ దీనిపై దుమ్మెత్తి పోసుకుంటున్నాయి శాంతి భద్రతల విషయంలో. సో ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి రాజకీయ రంగు పొలుముకుంటున్న నేపథ్యంలో ఏ కోణంలో ఆలోచించినా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సో పొలిటికల్ టర్న్ తీసుకోవడం పట్ల ఎట్లాంటి చర్చ సాగుతుంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే వివాదం పెద్ద స్థాయిలో ముదిరిపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒకవైపు ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ ఏమో అల్లు అర్జున్ కు అండగా మాట్లాడుతుంటే ఆ ఘటన దురదృష్టకరము, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు, రేవతి చనిపోయినటువంటి సిచ్యువేషన్ ని. కానీ ఈ అల్లు అర్జున్ పైన జరుగుతున్నటువంటి దాడిపైనే మేము స్పందిస్తున్నామంటూ ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ఒకవైపు చెప్తా ఉంటే కాంగ్రెస్ మాత్రం అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలతో అల్లు అర్జున్ ని విమర్శిస్తూ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. నువ్వు సినిమాలో హీరోవి కానీ నిజ జీవితంలో మాత్రం విలన్ అనేటువంటి స్టేట్మెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. మొత్తం డ్రామా చేస్తావు, నువ్వు చెప్పినంత అబద్ధాలు, ఆ రోజు జరిగినటువంటి తీరు, మీడియా సమావేశంలో నువ్వు చెప్పిన అన్ని కూడా అబద్ధాలే అనేటువంటిది కార్నర్ చేస్తూ వీడియో రిలీజ్ చేసి పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడము, కామెంట్ చేయడం.